బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ భారత్ పాక్ సరిహద్దు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ జరగనుంది. పంజాబ్, జమ్మూ, గుజరాత్, హర్యానా, రాజస్థాన్లో ఆపరేషన్ షీల్డ్ పేరిట ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. 32,000 మంది సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. మాక్ డ్రిల్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. முன்பு சற்று தொலைவில் இருந்து கொக்கி அல்லது கயிறு மூலமாக இழுத்து புரட்டி போட வேண்டும். ஏனெனில் தீவிரவாதி இறக்கும் தருவாயில் தன்னுடைய உடலில் பெரும் ஆபத்தை விளைவிக்கக்கூடிய ரிமோட் கண்ட்ரோல் பாம், வெடிமருந்து, ஐஇடி போன்றவற்றை வைத்து செயல்படுத்தக்கூடும். ఇక పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న పంజాబ్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, హర్యానా, రాజస్థాన్లలో ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. ఎల్ఓసి వెంటనున్న రాష్ట్రాల్లోని ప్రజల యుద్ధ సన్నద్ధతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఆపరేషన్ షీల్డ్ మాక్ డ్రిల్ను తలపెట్టారు. ఆపరేషన్ షీల్డ్కు సంబంధించి ఆయా రాష్ట్రాల్లోని సివిల్ డిఫెన్స్ విభాగాలు అన్ని జిల్లా కలెక్టర్లు, మెజిస్ట్రేట్లకు మార్గదర్శకాలను జారీ చేశాయి. బ్లాక్అవుట్, మాక్ డ్రిల్లను సక్రమంగా నిర్వహించాలని నిర్దేశించాయి. మాక్ డ్రిల్ సమయంలో ఎయిర్ ఫోర్స్, సివిల్ డిఫెన్స్ కంట్రోల్ రూమ్ల మధ్య హాట్ లైన్లు యాక్టివేట్ అవుతాయి. ఎయిర్ రైడ్ సైరన్లు, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ నెట్వర్క్లను పరీక్షిస్తారు. ప్రజలు నివసించే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను ఆపేస్తారు. అయితే ఆసుపత్రులు, అంబులెన్స్ల వంటి అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుంది. ఇవాళ భారత్ పాక్ సరిహద్దు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ జరగనుంది. పంజాబ్, జమ్మూ, గుజరాత్, హర్యానా, రాజస్థాన్లలో ఆపరేషన్ షీల్డ్ పేరిట ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. 32,000 మంది సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. మాక్ డ్రిల్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. இழுத்து புரட்டி போட வேண்டும். ஏனெனில் தீவிரவாதி இறக்கும் தருவாயில் தன்னுடைய உடலில் பெரும் ஆபத்தை விளைவிக்கக்கூடிய ரிமோட் கண்ட்ரோல் பாம், வெடிமருந்து, ஐஇடி போன்றவற்றை வைத்து செயல்படுத்தக்கூடும். పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న పంజాబ్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, హర్యానా, రాజస్థాన్లలో ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. ఎల్ఓసి వెంట ఉన్న రాష్ట్రాల్లోని ప్రజల యుద్ధ సన్నద్ధతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఆపరేషన్ షీల్డ్ మాక్ డ్రిల్ను తలపెట్టారు. ఆపరేషన్ షీల్డ్కు సంబంధించి ఆయా రాష్ట్రాల్లోని సివిల్ డిఫెన్స్ విభాగాలు అన్ని జిల్లా కలెక్టర్లు, మెజిస్ట్రేట్లకు మార్గదర్శకాలను జారీ చేశాయి. బ్లాక్అవుట్, మాక్ డ్రిల్లను సక్రమంగా నిర్వహించాలని నిర్దేశించాయి. మాక్ డ్రిల్ సమయంలో ఎయిర్ ఫోర్స్, సివిల్ డిఫెన్స్ కంట్రోల్ రూమ్ల మధ్య హాట్ లైన్లు యాక్టివేట్ అవుతాయి. ఎయిర్ రైడ్ సైరన్లు, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ నెట్వర్క్లను పరీక్షిస్తారు. ప్రజలు నివసించే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను ఆపేస్తారు. అయితే ఆసుపత్రులు, అంబులెన్స్ల వంటి అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుంది.